రైట్ కృష్ణమోహన్, మొదటగా రిక్కీ పండిట్ లాంటి వ్యక్తిని ఓఎస్డీగా ఎందుకు నియమించాడు? అట్ ద సేమ్ టైం 24 గంటల్లోనే తనని రిమూవ్ చేయడానికి, ఆ పదవి నుంచి తొలగించడానికి గల ముఖ్య కారణం ఏంటి? బేసిక్ గా తమిళనాడులో రాధాకృష్ణన్ పండిట్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. గతంలో ఆయన జయలలిత ఉన్నప్పుడు కూడా చాలా దగ్గరగా జయలలితతో అత్యంత సన్నిహితంగా మెలిగేవారు. జయలలిత కూడా కొంత ఆస్ట్రాలజీ అందులో జ్యోతిషాన్ని గట్టిగా నమ్ముతారు. ఆమె ఉన్నప్పుడు కూడా ఈ రాజన్ పండిట్ చాలా వరకు ఆమె సొంత వ్యవహారాలన్నీ కూడా చూస్తూ ఉండేవాళ్ళు. ఆమె జయలలిత ఏదైనా ఒక మంచి ప్రోగ్రామ్ చేయాలనుకున్నా కూడా ఈయనతో మాట్లాడిన తర్వాతనే ఈయన అది బాగుంటుంది, ఇది మంచి ప్రజలు వస్తుంది అంటే తర్వాతనే చెప్పే పరిస్థితి. తర్వాత కాలగమనంలో విజయ్ కూడా రాజన్ పండిట్ చాలా కీలకమయ్యారు. అయితే రాజన్ పండిట్ చాలా క్లియర్ గా విజయ్ కి కొన్ని సినిమాల వ్యవహారంలో కావచ్చు, తన స్టెప్స్ వ్యవహారంలో పొలిటికల్ గా కూడా కొంత సలహాలు ఇస్తూ ఉంటారు. ఆయన క్లియర్ గా ఒక మాట చెప్పారు, ఖచ్చితంగా విజయ్ దాదాపుగా 50% మార్జిన్ ఓట్లతో ఆయన అధికారంలోకి రాబోతున్నారు అనేది ఆయన గట్టిగా మాట్లాడిన పరిస్థితి. అయితే కృష్ణమోహన్, గత ప్రభుత్వాలు అంటే ఇప్పుడు జయలలిత ఉన్నప్పుడు కానీ మిగతా ప్రభుత్వాలు కానీ ఉన్నప్పుడు ఈయనకి ఏమైనా పదవిని ఇచ్చాయా? ఓఎస్డీగా ఈయన గతంలో కూడా బాధ్యతలు నిర్వహించాడు ఏమైనా? లేదు, జయలలిత దగ్గర అఫీషియల్ గా పదవులు లేకపోయినా జయలలిత ఉన్నప్పుడు నేరుగా ఇంటికి ఎనీ టైం ఇంటికి వెళ్ళగలిగిన పరిస్థితుల్లో ఉండేవాడు. అంటే అంత దగ్గరగా ఉండేవాడు. కానీ అన్అఫీషియల్ గా తన వర్క్స్ తన పనులు జరుగుతూ ఉంటాయి. అంటే జయలలితకి చాలా అత్యంత నమ్మకస్తుడుగా ఉండిన తర్వాత విజయ్ కి కూడా పరిచయం, విజయ్ తో కొంత ఏర్పాటు జరిగింది. అయితే ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా పదవి వచ్చిన తర్వాత మొదటి పోస్ట్ ఓఎస్డీ ఫర్ పొలిటికల్ అడ్వైజర్ అని కింద అతనికి సిఎస్ ఒక పదవిని ఇచ్చారు. అంటే అది విజయ్ ఆదేశాల మీదనే జరిగింది. అయితే దీన్ని ఇచ్చిన వెంటనే కొంత సోషల్ మీడియాలో కూడా యువత ఓట్లతో గెలిచిన వ్యక్తి జ్యోతిష్యాన్ని నమ్ముతూ జ్యోతిష్యుడిని ఓఎస్డీగా నియమించుకున్నారు అనేది కొంత సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్న పరిస్థితి అయితే కనపడింది. అయితే ఈ రోజు అసెంబ్లీలో ప్రధానంగా విజయకాంత్ భార్య ప్రేమలత ఈ వ్యవహారాన్ని చాలా గట్టిగా మాట్లాడారు, చాలా గట్టిగా ఆమె ప్రశ్నించారు. మిమ్మల్ని యువత ఒక మంచి లీడర్ గా తీసుకుని వచ్చి ముఖ్యమంత్రి స్థాయికి చేస్తే మీరు రాజకీయ అవసరాల కోసం లేకపోతే జ్యోతిష్యం చెప్పే వ్యక్తులను మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, ఇది తప్పు నా ఉద్దేశంలో అని ఆమె మాట్లాడింది. తర్వాత విసికేకి సంబంధించిన సభ్యులు కొందరు. కృష్ణమోహన్, మీరు ఒక్కసారి అలానే లైన్ లో ఉండండి. ప్రేమలత మాట్లాడిన మాటల్ని ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. మిస్టర్ రతన్ పండిట్ is own astrologer. They are giving the high post in the government. This is highly condemned by all the people of Tamil Nadu. Even I registered my voice there in the floor. What is the impression giving to the youngsters and the people of Tamil Nadu? It's highly condemned because who is Mr. Ratan Pandit? If CM believe him, no problem. No one is going to ask about that. He should keep him by personally, not in the government. So it's highly condemned by the people of Tamil Nadu. I also raised the voice for that. So it is and all the not showing the good things for the people of. ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? విజయ్ పర్సనల్ గా తను బిలీఫ్స్ ఉండొచ్చు, తను అతన్ని నమ్మొచ్చు, లేకపోతే తనని గురువుగా భావించవచ్చు, కానీ పొలిటికల్ గా తనకి ఒక హైయెస్ట్ పదవి చీఫ్ మినిస్టర్ కి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ అంటే ఒక అత్యంత టాప్ లెవెల్ పోస్ట్ అని చెప్పొచ్చు. అలాంటి పోస్ట్ ని ఎలా ఇస్తారు అంటే ఆమె ప్రశ్నిస్తుంది. కృష్ణమోహన్, ఎస్, మీరు ఓవర్ టు యూ, మీరు చెప్పండి. మీకు దాని తర్వాత ప్రేమలత స్టేట్మెంట్, అలాగే సోషల్ మీడియాలో ఏం జరిగింది డిస్కషన్? అంటే అసెంబ్లీలో ముందుగా దీని మీద ప్రేమలత మాట్లాడటం, ఆ తర్వాత వీసీకే అభ్యర్థులు మాట్లాడటం, అలాగే డిఎంకే కూడా దాన్ని చాలా సీరియస్ గా ఉదయనిధి స్టాలిన్ చాలా సీరియస్ గా వ్యవహారాన్ని ప్రశ్నించారు. మీకు ఏదైనా వ్యవహారం ఉంటే, లేదు మీరు నమ్మితే మీరు డెఫినెట్ గా మీరు ఇంట్లో పెట్టుకోండి, లేదు మీరు పర్సనల్ గా ఏదైనా చేసుకోండి, అంతేగాని ఒక పరిపాలన, అందులో పొలిటికల్ పరిపాలన విభాగానికి దీన్ని ఒక ఓఎస్డీగా నియమించడం అనేది చాలా రాంగ్ మెసేజ్ పోతుంది.
యువత ప్రధానంగా మిమ్మల్ని నమ్మింది ఈ వ్యవహారంలోనే. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు ఈ నిర్ణయానికి తీసుకున్నారు అని చెప్పి ప్రశ్నించిన తర్వాత విజయ్ వెంటనే ఆ వ్యవహారం అయిపోయిన తర్వాత విజయ్ వెంటనే తన స్పీచ్ లో క్లియర్ గా చెప్పారు, ఎస్ మీరు కొంతమంది దీని మీద వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో నేను దీన్ని తిరిగి చెక్ చేసుకుంటాను, క్రాస్ చెక్ చేసుకుంటాను అని చెప్పి తన ప్రసంగాన్ని అయితే ముగించారు. వెంటనే ఆ మాట చెప్పిన 5-10 నిమిషాల్లోనే అతను అసెంబ్లీ నుంచే ఒక పేపర్ మీద రాసి సంబంధిత అధికారులకు ఇవ్వడం, అసెంబ్లీ నుంచి బయటికి వచ్చే లోపలే ఆ సిఎస్ ఆ పదవి నుంచి అతన్ని తొలగించినట్టు చెప్పారు. అంటే ఇట్లాంటి వ్యవహారాలని బేసిక్ గా ఒక రకంగా సోషల్ మీడియాలో ఏం చెప్పారంటే, యువత మిమ్మల్ని నమ్ముకొని వెళ్తే మీరు అందరూ జ్యోతిష్యులను నమ్ముకోండి, మీరు ముఖ్యమంత్రులు అవుతారు, లేదు మీరు చదువులో బాగుపడతారు, లేదు మీరు ఇంకో దాంట్లో వ్యాపారంలో జ్యోతిష్యులను నమ్ముకుంటే బాగుపడతారు అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారా అని కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అతని మీద ట్రోల్స్ జరిగాయి. అయితే ఇది మామూలుగా తమిళనాడులో జ్యోతిషం పెద్దగా ఎవరు నమ్మరు, డిఎంకే పార్టీ అసలు నమ్మరు. ఆ ఏఐడిఎంకేలో ఒక జయలలిత అన్న కొంత పూర్తిగా నమ్మకాలు ఉండేవి, కానీ మిగతా ఏ నాయకులకి అది ఉండేది. కాకపోతే ఈ రాధన్ పండిట్ చాలా మంది మంత్రులకు, చాలా మంది ముఖ్యమంత్రులకి, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళకి ఆస్ట్రాలజీ చెప్పడం, తర్వాత జ్యోతిషం చెప్పడం, ఇవన్నీ కూడా కొంత చెప్పే అలవాటు ఉన్న వ్యక్తి. సో అతన్ని దీని మీద మొదటి నిర్ణయం మీదనే, అంటే ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో, ఒక అధికారిని నియమించాలని ఒక నిర్ణయం తీసుకున్న మీదనే దాని మీదనే కొంత వ్యతిరేకత రావడం, అసెంబ్లీలో కూడా దీని మీద పూర్తిగా చర్చకు రావడం, దాంతో ఇమీడియట్ గా ఆ పదవి నుంచి అతన్ని తొలగించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీంట్లో ఎటువంటి నిర్ణయాలు రాబోయే రోజుల్లో ఇంకా, అంటే ఇప్పుడు ప్రధానంగా అధికారంలో కూడా విపక్షం ఉంది. ఎందుకంటే అధికారంలో విజయ్తో పాటు టీవీకేతో పాటు తర్వాత వీసీకే ఉంది, తర్వాత ఇంకా వామపక్షాలు ఉన్నాయి, తర్వాత ముస్లిం లీగ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళు కూడా జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. అక్కడ ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే మేము కూడా దీనికి సమాధానం చెప్పబోతాం, దీనికి మేము కూడా తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా మేము కూడా విమర్శలకి దారి తీస్తాం, పాయింట్అవుట్ చేస్తామని చెప్పకనే మొదటి రోజు అసెంబ్లీ బల పరీక్ష సమీపంలోనే ఈ వ్యవహారాన్ని వాళ్ళు కూడా గుర్తు చేయడంతో విజయ్ ఈ వ్యవహారం మీద కొంత వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. కళ్యాణ్ రైట్ కృష్ణమోహన్, మీరు ఒక్కసారి అలానే లైన్లో ఉన్నాడు. ఒకసారి ఈ జీవోస్కి సంబంధించి ఒక జీవోస్ని ఏదైతే నిన్న అపాయింట్ చేస్తూ ఒక జీవోని రిలీజ్ చేశారు, అలాగే ఇవాళ ఆ అపాయింట్మెంట్ని రద్దు చేస్తూ మరొక జీవోని రిలీజ్ చేశారు. ఆ జీవోస్ని కూడా ఒక్కసారి చదివి ఒకసారి స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూస్తే కనుక ఒకసారి ఎస్ ఎగ్జాక్ట్లీ పబ్లిక్ డిపార్ట్మెంట్లో మనం చూడొచ్చు. సబ్జెక్ట్ వచ్చి ఎస్టాబ్లిష్మెంట్ పబ్లిక్ డిపార్ట్మెంట్ అపాయింట్మెంట్ ఆఫ్ తిరు రిక్కీ రాధన్ పండిట్ వెట్రివెల్ యాజ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ టు చీఫ్ మినిస్టర్ పొలిటికల్ అడ్వైజర్గా రివోక్డ్ ఆర్డర్స్. సో మొత్తం మీద